ఓం నమో గురుభ్యః. అయిందండి. యోగులను చీవాట్లు పెట్టాడు, కర్మిష్ఠులను పెట్టాడు, మనం అనుకున్న మహాభక్తులను పెట్టాడు. ఏం కారణమని అడిగితే అవి ప్రమాణం కావండి, అవి కూడా ప్రమేయం జాబితాలోనే చేరిపోతాయి. ఎంచేత ప్రతి ఒక్కదానిలో నామం, రూపం, క్రియ అనేటువంటి మూడు త్రిపుటి ఆ దోషం ఉండి తీరుతుంది. నువ్వు కర్మ అన్నప్పుడు కర్త, కర్మ, క్రియ. యోగమనన్నప్పుడు యోగం చేసేవాడు, యోగానికి ఉండేటువంటి గమ్యం, ఆ యోగ అభ్యాసం అనే క్రియ, ఇవన్నీ ఉంటుంటాయి. ప్రతి ఒక్కదానిలో శరీర స్పృహ ఉంటుంది, ప్రపంచ స్పృహ ఉంటుంది, ఇహలోక స్పృహ ఉంటుంది, పరలోక స్పృహ ఉంటుంది. నేను చేస్తున్నానని నిన్ను సాధకుడుగా భావిస్తుంటావు, నీవు పొందవలసినది ఒక గమ్యం ఉందని దాని మీద స్పృహ పెట్టుకునే చేస్తుంటావు. కనుక నీకు కర్మయోగం గాని, భక్తి యోగం గాని, సమాధి యోగం గాని ఏది కూడా ఆత్మస్వరూపాన్ని పట్టుకోవడానికి సాధనాలే కావని కొట్టిపారేశారు. పారేసి ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం మీద, సాముద్రికం మీద, వాస్తు శాస్త్రం మీద మూడింటిని కలిపి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి వాటి మీద విరుచుకపడుతున్నాడు. ఎవరు? ఫ్యామిలీవాలా. అసలు జ్యోతిష్ శాస్త్రజ్ఞులకు ఒక అహంకారం ఉన్నది, దైవజ్ఞానం ఒక మాట ఉన్నది. మీరు పత్రికల్లో చూచుంటారు, శుభలేఖల్లో, దైవజ్ఞులచే శుభముహూర్తము నిర్ణయింపబడినది గావున తాము సకుటుంబ సపరివార సమేతముగా, సమేతం అంటే మేతతో సహాని, మేత, సకుటుంబ సపరివార సమేతముగా ఇచ్చేసి అని రాసుకుంటుంటారు. దైవజ్ఞుడు అనే మాట జ్యోతిషుకులకు చెందే మాట. అంటే భూత భవిష్యత్తులను బాగా తెలిసినవాడు అని అర్థం. ఇందులో దేశంతో సంబంధమైనదేమో సాముద్రికము, వాస్తు, అవి దేశానికి సంబంధించి. దేశమంటే కంట్రీ అని కాదు, దేశమంటే స్పేస్, ఒక ప్రదేశానికి సంబంధించింది. ఏమిటా ప్రదేశం? సామూహికంగా సమష్టి రూపంగా మాట్లాడితే సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులున్నాయి చూడు, అవన్నీ నామరూపాత్మకమే కదా. వాటి స్థితిగతులను బట్టి కదా నువ్వు ఏదో భవిష్యత్తు చెబుతున్నావు ప్రతి మందికి. పోతే సాముద్రికము, సముద్ర అంటే ముద్రతో కూడినది సముద్ర. ముద్రలంటే రేఖలు, అవి మొదలైనటువంటి చిహ్నాలు. అదే హస్త సాముద్రికం అంటారు. అంతే, హస్తమే కాదు సాముద్రికం, శరీరమంతా సముద్రమే. సముద్రమే అంటే ముద్రలతో ఉన్నది ఇంప్రెషన్స్, వాటిని బట్టి చెబుతాడన్నమాట వాడు ఏదో ఒక ఫలితం. అలాగే జ్యోతిషం అనాలి దాన్ని. జ్యోతిషం అంటే జ్యోతిస్సులకు సంబంధించినది. జ్యోతిస్సనంటే తేజస్వంతమైనటువంటిది. అది సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, గ్రహాలు కావచ్చు, అన్నీ జ్యోతిర్మండలం అంటారు దాన్ని. దాని స్థితిగతులను బట్టి చెబుతాడు. అది కాలం. ఈ సాముద్రికము, ఈ వాస్తు, వాస్తు అంటే స్థలం, ఆ స్థలానికి సంబంధించిన విషయం. అది మంచా చెడ్డ, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఏ మూల ఏది ఉండాలి, ఏ దిశలో ఏది ఉంటే మంచిది లేకుంటే చెడ్డది అని ఇలాంటి భావాలన్నీ బయట పెడితే ఒకటి దేశానికి, ఒకటి కాలానికి సంబంధించిన దేశ కాలాలు తప్ప మరేం లేదు. ఇందులో ఉన్నటువంటి దోషాలు 4 బయట పెట్టవచ్చు. ఒకటి దేశకాలాలనేవి ఆత్మ, అనాత్మ. ఒక మాట చెప్పు, అవి అనాత్మకు సంబంధించినవి. దాని మీద నువ్వు ఆధారపడి భూత భవిష్యత్తులు లోకులకు చెబుతున్నావు. నీకు ఎంత తెలుసునని చెబుతున్నావు? పోనీ మొత్తం దేశ స్వరూపం తెలుసా? మొత్తం కాల స్వరూపం తెలుసా? తెలియడానికి నీ దగ్గర సమష్టి జ్ఞానం ఎక్కడేడిచింది? నీ దగ్గరున్నది వ్యష్టి జ్ఞానం. పరిమితమైన జ్ఞానంతో నువ్వు భూతాన్ని, భవిష్యత్తును త్రొవ్వుకొని పోతున్నావే, ఎంత దూరం వెళ్ళగలవు? కాబట్టి నీ జ్ఞానం ఎలాగా పరిమితమో నీవు చెప్పే భావాలు కూడా పరిమితమే అవుతాయి. ఇది ఒక దోషం. రెండవది, అన్నీ చెప్పలేవు, ఏ కొన్నో చెబుతావు. అవి కూడా నువ్వు చెబితే అవి తయారవలే. అవి తయారై ఉంటే సృష్టిలో అది నువ్వు తెలుసుకొని చెబుతున్నానంటావు. నువ్వు సృష్టించలే,
కొంతకాలానికి ఏదో నీకు ఆపద రాబోతున్నదని అంటావు. ఆపద రాబోతున్నదనేది ప్రకృతే నిర్ణయించింది. నువ్వు దాన్ని కాదనలేవు, నువ్వు త్రోసేయలేవు. పోనీ ఆ వచ్చే ఆపదను నువ్వేమైనా నివారించగలవా? నువ్వు ఆపద వస్తుంది అని నువ్వు ముందుగా గ్రహించావు, రాకుండా చేయగలవా? చెయ్యలేవు. వచ్చింది అనుభవించవలసింది. దానికి ఏదో శాంతి చేయమంటావు. అదేంటావు, ఇదే గుడ్డు కూసు. శాంతి చేసినా ఆగదు. ప్రారంధం కొద్దీ ఒక మంచో చెడ్డో జరగబోతుంటే శాంతి ఏమిటి నా మొగం? లేదది లేదు సృష్టిలో. అలాగైతే శాంతి చేస్తే కలగకుండా పోయేట్టయితే ప్రతివాడు శాంతి చేసుకుంటాడు. ప్రతివాడికి అసలు కష్టాలే రాకుండా అన్ని సుఖాలే అనుభవిస్తూ కూర్చున్నాడు. ఒప్పుకుంటావా? కనుక జరిగినది ప్రకృతిలో ఉంటూ ఉంటే నీవు దాన్ని డిస్కవర్ చేసి చెబుతున్నావు. మహా అయితే నైదర్ యూ కెన్ ఇన్వెంట్ ఇట్ నార్ యూ కెన్ అవాయిడ్ ఇట్. నువ్వు సృష్టించాలేవు, నువ్వు సృష్టి అయిన దాన్ని పోగొట్టుకోలేవు. ఇది రెండవ దోషం. చూసారా? మూడవది ఏమిటంటే, ఒకవేళ నీకు ఎన్నో విషయాలు తెలిసినా రాబోయేటువంటి కష్టాలు ముందుగా నీ మనస్సుకొచ్చాయో నీకున్నది టెన్షన్ డెవలప్ అవుతుంది. బ్రహ్మాండమైనటువంటి హెమరేజ్ వచ్చి చచ్చినా చస్తావు ముందుగా. ఎందుకంటే నీకు ఎంత కనపడాలో అంతే కనపడేలాగా ప్రకృతి అనుగ్రహించింది. ఏది కనపడాలో అది, ఎంత తెలియాలో అంతే. అంతకు మించి కనపడ్డా తట్టుకోలేవు, అంతకు మించి నీకు తెలిసినా భయం అనేది వచ్చి నెత్తిన పడుతుంది. మచ్ నాలెడ్జ్ ఈజ్ మచ్ గ్రీఫ్ అని బైబుల్ చెబుతున్నది. ఎంత జ్ఞానము నీకు ఎక్కువ అవుతూ పోతే అంత దుఃఖం కూడా కనిపెట్టుకొని ఉంటుందిరా బాబు. తెలిసిన వాడికే భయాలండి, తెలియని వాడికే భయం లేదండి. కనుకనే ఈ జ్యోతిషం ఈ సాముద్రికం వాసు గాడ్య గుడ్డు ఏమీ తెలియనప్పుడే హాయిగా ఉన్నారండి మన పూర్వులు. ఒకవేళ తెలిసినా కూడా ఎవడు బయట పెట్టేవాడు కాదండి. అప్పుడు ఇళ్లు కట్టుకోలేదా, వాకిళ్లు కట్టుకోలేదా, హాయిగా కాపరాలు ఏడవలేదా? ఇప్పుడు వచ్చిందండి ఎక్కడ లేని భీతాహం. కారణం ఏమిటంటే ఎవడో ఒకడు ఒక వెర్రివాడు ఒక మాట అనేశాడు, ఇంకా అది అలా పాకి 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 పోయి ప్రతివాడికి ఇప్పుడు ఏమండి వాస్తువు బాగుందా, ఈ గ్రహాలన్నీ మంచి స్థితిలో ఉన్నాయా? లేవయ్యా, ఏం చేస్తావో చెప్పవయ్యా. అది ఇల్లే కట్టుకోవా, అక్కడ ఒక కాపరాలు ఏడవా? ఆఖరికి దేవాలయాలు కూడా వాస్తు ప్రకారంగా లేవని వాటిని కూడా మార్చే స్థితికి వచ్చింది లోకం. అంటే పిచ్చా వెర్రియా. తిరుపతి దేవాలయం బాగా ఉందా? మీ ఊళ్ళో దేవాలయాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? దేవుడికి కూడా వాస్తు ఏమిటయ్యా? మనిషికి ఎట్లాగో అప్లై చేసి ప్రాణం తీస్తున్నావు అండి, దేవుడికి కూడా అతి చేసుకుంటున్నారు. అతి సర్వత్రా వర్జయేది. ఏదో కొంచెం చూడు అంతే, మంచి చెడ్డ తెలుసుకో, వెళ్ళిపో, తెగిందాకా బిగించకో. ఇది మూడవ దోషం. నాలుగవది ఆఖరిది ఏమిటినంటే, అసలు నువ్వు ఇంత జ్ఞానం సంపాదించినా అది అనాత్మజ్ఞానమే గాని ఆత్మజ్ఞానం కాదు. నువ్వు ఆభాసన గురించి ఎంతసేపటికి నువ్వు పరిశోధన చేస్తున్నావు, అది మిథ్యామాయ, ఆభాసది. వాడెవడా వేటగాడు ఒక బాణం ఎక్కువ పెట్టాయట. దేని మీద? ఆ పావురం మీద. ఎక్కడుందా పావురం? నేల మీద పోదు. ఏమిటది? నీడ. అసలైన పావురం ఆకాశంలో ఎగిరిపోతూ ఉన్నది, దాని నీడ ఎండలో పడ్డది. ఈ మూఢుడు దాని మీద గురిపెట్టాడు. ఆ పావురం పడేదేనా ఏమైనానా? అలాగే నువ్వు ఆభాసన గురించి ఎంత జ్ఞానము సంపాదిస్తే అది నీకు తరణోపాయమా? మహా అయితే లోకంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తావంతే. ఆయన పెద్ద జ్యోతిష్కుడండి, ఆయన గొప్ప సాముద్రికవేత్త అండి, ఆయన పెద్ద వాస్తు శాస్త్రజ్ఞుడండి అని నీకెక్కడ లేని గౌరవం ఇస్తారు. అది కూడా పూర్తిగా చెప్పలేకపోతే మళ్ళీ నేను దోషపారేసి ఇంకోటి దగ్గరికి పోతారు. వాడు చెప్పలేకపోతే మరొకటి దగ్గరికి పోతారు. వీడికి హాయి స్థాయి లేదు, వాడికి శాంతి స్థిమితం లేదు. ఎందుకు వచ్చినా కూడా ఇది ప్రొఫెషనల్స్ అయిపోయారండి. ఆఖరుకు ప్రొఫెషన్ అండి, మెకానికల్. అదంతా మనసులో పెట్టుకుని వ్రాస్తున్నారు ఇప్పుడు కమ్లీవాలా. ఏమనంటే, మాయారూపతావా అనాత్మరూపతావా అప్నే ఆత్మస్వరూపమే కల్పిత సద్రూపత. నీ ఆత్మ చైతన్యంలో ఇవన్నీ కల్పితమైనవయ్యా ఈ భావాలు. ఔర్ అప్నే ఆత్మకు అవాంగ్ మనస గోచరతావా అస్తే బాతి ప్రియ. అలా చూసుకోవయ్యా నువ్వు. జిస్కో భూత భవిష్యత్ వర్తమాన్ కాల్ కా జ్ఞాన్ హై. ఇది జ్యోతిషకులు సాముద్రికవేత్తలు వారు వీరు చేస్తున్న హంగామా. మాకు గత విషయాలన్నీ తెలుసునండి, ఇంకా ఏమి రాబోతున్నదో చెబుతామండి. వర్తమాన్ ఎలాగూ మనం చెప్పుకోవచ్చు,
కాల్ కా జ్ఞాన హై ఓ కాల దృష్టి కహలాతా హై. దానికి కాలజ్ఞులు అని పేరట వాళ్లకు. దైవజ్ఞులు కాలజ్ఞులు అంటే అర్థం అది. సో జ్యోతిషి ఆదిక్ ఘన్ హై. మేము చాలా గొప్పవాళ్ళమని సంతోషిస్తుంటారట జ్యోతిషకులు. అదే జోషి. మహారాష్ట్రలో జోషీలు అని అంటారు. జోషి అంటే జ్యోతిషి అని అర్థం. పంత్ అంటారు, పండిత్ అని అర్థం. పండాలంటారు, పండితులే అంటే ఆ విద్య బాగా తెలిసిన డబ్బు కొట్టేసే విద్య అని అర్థం. ఆ పండాలంత దుర్మార్గులు లేరు నార్త్ ఇండియాలో. ఏంటిదంతా జ్యోతిషి ఆదిక్ ఘనీ పోయి పరంపదకో నహి ప్రాప్తి హోతే. ఎవడు కూడా అసలు విషయం తెలుసుకోవటం లేదు, తెలియనివ్వటం లేదు లోకులకు. వీళ్లే మహాజ్ఞానులని మహాఘనీకులని పేరు పెట్టుకొని సంచరిస్తున్నారు. మోక్షకే హేతు ఆత్మదృష్టి వాస్తే ఆత్మవిచార హి కర్తవ్య. నువ్వు జ్యోతిష్ శాస్త్ర విచారం కాదు చేయవలసింది, నువ్వు వాస్తుశాస్త్ర విచారం కాదు చేయవలసినది. అది సమస్యను ఇంకా పెంచుకోవటమే. మరి మోక్షకే హేతు దీనిలో నుంచి బయటపడాలంటే ఒకే ఒక విద్య ఉన్నది, ఒకే ఒక దృష్టి ఉన్నది, ఆత్మదృష్టి. ఆత్మదృష్టి ఏర్పడితే కాని బయటపడలేవు. అది దేనివల్ల వస్తుంది? ఆత్మ విచార హి కర్తవ్య. ఆత్మను గురించి ఎంత విచారణ చేస్తూ పోతే అంత దృష్టి ఏర్పడుతుంది. ఆ దృష్టి విశాలమైన అనంతమైన దృష్టి కాబట్టి అనాత్మ విషయమైన విద్యలు కూడా దానిలోనే కలిసి వస్తాయి. సముద్రంలో స్నానం చేస్తే గోదావరిలో చెయ్యక్కర్లేదయ్యా పిచ్చివాడ. గోదావరి కృష్ణ అన్ని సముద్రంలోనే ఉన్నాయ్యా. సముద్రం లాంటి విద్య బ్రహ్మ విద్యయ్యా. బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టామధర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. ముండకోపనిషత్తు చెబుతున్నది. ఆ మహానుభావుడు అంగిరుడు అనేటువంటి వాడు తన కుమారుడికి చెప్పాడట బ్రహ్మ విద్యాం. ఏ విద్య చెప్పాడయ్యా అంటే బ్రహ్మ విద్య చెప్పాడండి. ఎలాంటి విద్యటది? సర్వ విద్యా ప్రతిష్టాం. అన్ని విద్యలకు మూలమైన విద్య, అన్ని విద్యలకు పర్యవసానమైన విద్య. ప్రతిష్ఠ అనే సంస్కృత శబ్దానికి రెండు అర్థాలున్నాయి. సోర్స్ అని, కల్మినేషన్ అని రెండు అర్థాలంటే. అన్నిటికీ మొదట ఉంటే అది ప్రతిష్ఠే, అన్ని చివరకు ఎక్కడ కలిసిపోతాయో అది ప్రతిష్ఠే. చూసారా? ఆ శబ్దం మాత్రమే చాలా చిత్రమైన శబ్దం అండి. కనుక ఇప్పుడు బ్రహ్మ విద్యకు ఆ విశేషణం వాడాడంటే అన్నీ దానిలో నుంచే వచ్చాయని, మళ్ళీ అన్నీ దానిలోకి వెళ్ళిపోతాయని అది అర్థం. ఒక సముద్రం లాంటిది అది. సముద్రంలో నుంచే తరంగాలు వస్తాయి, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇంకా తరంగాలను గురించిన అన్వేషణ నీకు దేనికి అని? నీకేదైనా డబ్బు కావాలా? లోకంలో పేరు ప్రఖ్యాతి కావాలా? అయితే పట్టుకోపో. నీకు జీవనోపాయంగా పెట్టుకుంటున్నావు అది, అంతేగాని తరణోపాయంగా పెట్టుకోవటం లేదు. నా గొడవ ఏమిటంటే నీకు కావలసినది డబ్బు డాలకం ఇంతేనా? అట్లయితే తృప్తి పడవు, అక్కడికి ఆగిపో. నీకు మోక్షం కావాలని కోరుకుంటూ ఈ శాస్త్రాల వెంటబడిపోతావేమిటి? అది అక్కడ తప్పుపట్టడం. ఆయన నీ మనసులో ఉండే కోరిక ఒకటి, నువ్వు చేసే చేష్ట ఒకటి. మోక్షకే హేతు ఆత్మదృష్టి వాస్తే అంతే. ఆత్మ విచారహీ కర్తవ్య. అదే నువ్వు కర్తవ్యం. ఈసుసే అత్రి అంతర్బాహర్ సర్వ గోవింద ఆత్మ మైహి హూ ముझ ఆత్మా సే భిన్న కుచ్ నహీ అనేటువంటి దృఢ నిశ్చయం చేసుకో. ఈసు దృఢ నిశ్చయ కా నామ్ హీ యోగ హై. అంతేగాని యోగం అంటే ఏమిటనుకుంటున్నావా నువ్వు? 96 యోగాలు లేవు, ఉన్నది ఒక్కటే యోగం, దృఢ నిశ్చయం. ఏ విషయంలో? అంతా ఆత్మస్వరూపమేననేటువంటి భావంలో నిలిచిపో. జో అప్నే స్వరూప్ సే పృథక్ దేఖ్నా హై తో ఈ మలినత హై. తన స్వరూపం కన్నా ఏ ఒక్కటి గొప్ప జ్ఞానమని ఎవడైనా ఆలోచించాడంటే అది మాలిన్యం. అది శాస్త్రవాసన అని అర్థం. శాస్త్రవాసన మాలిన్యం. అది అసలు దేహవాసన, లోకవాసన అవి రెండూ ఎలాగా నిన్ను ఉద్ధరించవో శాస్త్రవాసన కూడా ఉద్ధరించదు. నా శాస్త్రం నా శిష్యో నా శిక్ష అని మనకు నిర్వాణ దశకంలో చెప్పాడా లేదా? జల్ సే భిన్న బుద్బుద్ధ తరంగాదికోకి ప్రతీతి భ్రమ హై. జలం కంటే వేరుగాను వాటన్నింటినీ చూస్తే అది భ్రమ కాదా? జల స్వరూపమే అయితే ఒక పక్క, దానికి అన్యంగా చూస్తానంటావే? అంతా బ్రహ్మ విద్యే, అంతా బ్రహ్మస్వరూపమే అయినప్పుడు ఈ మాట ఆ మాట ఎందుకు వచ్చాయి నీకు? ఇస్ సమయమే ఇంద్రనే ఆకర్క ఉన్నట్టుండి దేవేంద్రుడు వచ్చాట. మాయ నిత్య సుఖ చిద్రూప ఇంద్ర ఇస్ సంఘాత్ రూप స్వర్గ విషయ మన చక్షు ఇంద్రియాది దేవతో కా సాక్షి రూపో కర్షితు. నేను ఇంద్రుణ్ణయ్యా. ఏం చేస్తుంటావయ్యా నువ్వు? నేను ఒక పెద్ద కొలువు తీర్చానయ్యా. అందులో మెంబర్స్ ఎవరయ్యా?
ఈ ఇంద్రియాలన్నీ నా మెంబర్స్ అయ్యా, దేవతలట. మనం కథలన్నింటిలో అంతరార్థం ఎలా తొంగి చూస్తున్నావు చూడండి ఆయనవి. ఆయన దాన్ని విప్పి చెబుతూ ఉన్నప్పుడు అద్భుతం. పురాణాలను గ్లోరిఫై చేసేస్తున్నాడు ఆయన. వేదవ్యాసుడి భావాలన్నీ బయట పెడుతున్నాడు. ఇదిరా బాబు, ఇది అసలు దానిలో ఉండేటువంటి తాత్పర్యం. ఇంద్రుడంటే ఎవడు? ఇదంద్ర ఇతి ఇంద్ర. ఉపనిషత్తే చెప్పింది. దీన్ని చూచేవాడెవడో వాడు ఇదం, దీనిని ద్ర చూచేవాడెవడో వాడు ఇదంద్ర. ఇదంద్రలో ఒక దకారం ఎగిరిపోయి ఇంద్ర అయిందట. చమత్కారం. అంటే ఎప్పుడు ఈ అనాత్మ ప్రపంచాన్ని చూస్తూ ఉండే జీవుడెవడో వాడు ఇంద్రుడు. వాడికి ఈ ఇంద్రియాలు, అవయవాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, పారఫెర్నేలియా. దీని మధ్యలో కూర్చొని ఉంటాడు ఇప్పుడు వాడు. ఇదట వాడి సభ. వీరంతా సభాసదులట. సాక్షి రూపోకర్ స్థితు. నేను సాక్షిగా వీటి మధ్యలో ఉంటున్నా. సత్ రజ తమ గుణ రూప త్రిలోకీకామై చైతన్య సాక్ష్యం. దేవేంద్రుడు త్రిలోకాధిపతి అని ఒక మాట ఉన్నదిగా పురాణాలలో. ఆ త్రిలోకాలు ఏవో కాబట్టి సత్వ రజస్తమో గుణాలట. ఆ త్రిలోకాలకు ఈ జీవుడనే ఇంద్రుడు ఎంత హాయిగా ఉంది. ఇలా చెప్పు పురాణానికి అర్థం. చైతన్య సాక్షి ప్రేరకం. నేను చెప్పిన మాట వింటుంటాయి. అదిగో అదేదో ఒక అద్భుతమైన పదార్థం వచ్చి అక్కడ కూర్చొని ఉంటే ఏమన్నాడు దేవేంద్రుడు? రే అగ్ని, నువ్వు వెళ్ళి చూసిరా పోరా అన్నాడు. రే వాయు, నువ్వు వెళ్ళి చూసిరా పోరా అన్నాడు. వాళ్ళు చేతులు ఎత్తారు. అప్పుడు తానే వచ్చాడు. చూసారా, ఆయన ప్రభు అన్నమాట. కన్ను నువ్వు చూడు, చెవి నువ్వు విను అని అంటే కన్ను చూస్తున్నది, చెవి వింటుంది. లోపల నుంచి ఆర్డర్స్. చూచారు ఎంత బాగుందో. కేనోపనిషత్తు యొక్క అంతరార్థం కూడా ఇప్పుడు కలిసి వస్తున్నది. చూచారో లేదో. ప్రేరకం వా స్థూల శరీర సమష్టి వ్యష్టి తథా సమష్టి వ్యష్టి సూక్ష్మ శరీర్ తథా సమష్టి వ్యష్టి కారణ శరీర రూప్ త్రిలోకి. ఈ శరీరత్రయమే త్రిలోకాలు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలే 3 లోకాలు. ఈ 3 లోకాల్లో తిరుగుతుంటా. జాగ్రత్త అవస్థలో స్థూల శరీరంలో తిరుగుతుంటా, స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంలో తిరుగుతుంటా, సుషుప్తి అవస్థలో కారణ శరీరంలో ఉంటా. మళ్ళీ వస్తా ఎక్కడికి? ఈ స్థూల శరీరంలోకి. ఈ లోకాల మీద నాకు ఆధిపత్యం. మై చైతన్య ఇంద్రహి సిద్ధకర్ణే వాలాహం. నేనే వీటినన్నింటినీ సంచరిస్తుంటా. జాగ్రత్త స్వప్న సుషుప్తి రూప త్రిలోక. శరీరత్రయము, ఈ అవస్థాత్రయము, ప్రకాశక మైహి తురీయ చైతన్య రూపేంద్రము. నీవెవడవు? నేను తురీయ అవస్థలో ఉన్నా. 4వది 4th డైమెన్షన్. ఈ 3 డైమెన్షన్స్ ను కంట్రోల్ చేస్తున్నది. అంత చమత్కారంగా ఉంది. మాయారూపముజాత్మ ఇంద్రకి ఇంద్రాణి. నా భార్య శచీదేవి. దేవేంద్రుడి భార్యకు శచీదేవి అని పేరు. ఆమె ఇంద్రాణి. ఈవిడ ఇంద్రుడు, ఈయన ఇంద్రుడు, ఆవిడ ఇంద్రాణి. ఇంద్రకి ఇంద్రాణి ఈసు త్రిలోకీక ఉపాదాన్ కారణ హై. ఆ ఇంద్రాణి ఎవరో తెలుసా? నా మాయాశక్తి. ఆ శక్తికి నేను వశమైతే అజ్ఞానం, శక్తి నాకు వశమైతే మాయ. మాయ అవిద్య ఇటు అటు విజ్జోడు పడుతూ ఉంటాయి. త్రిలోకీక ఉపాదాన కారణ హై. ఈ 3 లోకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటికి మెటీరియల్ ఏది? ఈ అవస్థాత్రయానికి, పురత్రయానికి, వీటికన్నిటికీ ఏది సామగ్రి అంటావా? మాయ. ఆ భార్య లేకపోతే ఈ సృష్టి లేదు. ఆ చిత్రం చూడు. అది ఉపాదాన కారణం. దాన్ని ఆధారం చేసుకుని వీటిని సృష్టించుకుంటున్నా. అంటే నా అజ్ఞానాన్ని ఆధారం చేసుకుని అవస్థాత్రయం అనుభవిస్తున్నాను అర్థం. శ్రోత్రాదిక దేవతా రూపీంద్రియ శబ్ద స్పర్శ రూప రస ఇవన్నీ కూడా విషయమే ముజి ద్రష్ట సాక్షి చైతన్య ఇంద్రకి ఆజ్ఞారూప సత్. నా ఆజ్ఞను శిరసావహించి ఈ ఇంద్రియాలు ఆయా విషయాలలో సంచరిస్తుంటాయి. రూప సత్తాకర్హి ప్రవృత్తి హోతే అన్యథా నహి. నేను ఆజ్ఞాపించకపోతే పోలేవు. నా సత్యా స్ఫూర్తులే వాటికి. పృథివీ ఆపు తేజ వాయు ఆకాశము చైతన్య ఇంద్రికే ఆగే ప్రధాన దేవత. ఆ 5 భూతాలు ప్రధాన దేవతలట. వాటి అధీనంలో ఉన్నాం మేము. మై చైతన్య సాక్షి ఇంద్ర సర్వనామ రూప త్రిలోకీకే పూర్ణం. వీటన్నింటినీ నింపేసింది నేనే. అంటే జీవుడి యొక్క జ్ఞానమే ఈ అవస్థలన్నీ ఆక్రమించుకున్నది. మై చైతన్య హి త్రిలోకీకో ప్రకాశకర్తాహం. నాకు జ్ఞానమే లేకపోతే ఇది అవస్థాత్రయం, ఇది జాగ్రత్త అవస్థ అనేది, స్వప్నం అనేది, సుషుప్తి అని దానికి సాక్షి లేకుండా పోదు. దాన్ని అనుభవించేవాడు నాథుడు లేడు.
జో మై పూర్ణ నహీ హోవు తో దీనికి సిద్ధి కైసే హోవే. నేను పరిపూర్ణుని కాకపోతే ఈ పరిమితమైనటువంటి అవస్థలను చూచేవాడెవడు. ముझ సద్రూప చైతన్య కో త్రిలోకి తథా త్రిలోకి అంతర్వర్తి పదార్థ కోయి భీ జాన్ నహీ సక్తే. నేను వాటిని గుర్తించవలసిందే గాని అవి ఏమీ నన్ను గుర్తించలేవు. నేను వాటి మధ్యలో ఉన్నా కూడా నా పలకువ వాటికి ఏమాత్రమూ తెలియదు. నా అడ్రస్సే తెలియదు. వాటి జ్ఞానం తాలూకు చిరునామా జ్ఞేయ పదార్థాలకు దేనికి తెలియదు. ఇది ఒక గొప్ప విషయం. మై సబ్కో జాంతాను, నేను మాత్రం అన్నింటినీ తెలుసుకోగలను. ఇసీసే మై స్వయం ప్రకాశం, కనుకనే నేను స్వయం ప్రకాశం, అవి పరప్రకాశం. నేను నా పాటికి నేను ఉంటూ అవి కూడా ఉన్నాయని చెప్పగలను. నా పాటికి నేను స్ఫురిస్తూ అవి నాకు స్ఫురిస్తున్నాయని నేను అనగలను. కానీ అవి తమ పాటికి తాము ఉన్నాయని ఎప్పుడూ చెప్పలేకపోతున్నాను. కనుక అవి పరప్రకాశమే. व्यास ने कहा मुझे आत्मा में పూర్ణ అపూర్ణ దోనో నహే. ఏమండి, మన ఆత్మస్వరూపంలో ఏది పూర్ణం ఏది అపూర్ణం అండి? పూర్ణాపూర్ణ భావాలు రెండూ మనకే కలుగుతున్నాయి కదండి. కనుక ఏ ఒక్కటి మనం అన్నా కూడా ప్రమాదమే. రెండింటినీ దర్శిస్తున్న చైతన్యం అనండి, అప్పుడు కరెక్ట్ అది అని వ్యాస మహర్షి సజెస్ట్ చేశాట ఆ దేవేంద్రుడికి. ఇసీ సమయమే బ్రహ్మనే ఆకర్. అదే సమయంలో బ్రహ్మదేవుడు వచ్చాట, అందరినీ పట్టుకొస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇంద్రుడు మామూలు దేవేంద్రుడు కాడు, ఈ బ్రహ్మ మామూలు బ్రహ్మ కాదు, ఆ శివుడు మామూలు శివుడు కాదు, ఆ విష్ణువు మామూలు విష్ణువు కాదు. పురాణాల్లో పాత్రలవి. అవి దేవతలు కావచ్చు, దానవులు కావచ్చు, మానవులు కావచ్చు. కమ్లీవాల యంత్రంలో పడిపోయి అన్నీ కూడా ఆ చెరుకు గడలన్నీ దానిలో పడిపోయి చివరకు పంచదారో బెల్లమో తయారైనట్టు ఈయన గారి మనస్సు అనేటువంటి ఒక మహాయంత్రంలో పడిపోయి వాటికి ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూపం వచ్చేసి మధురంగా మారిపోయాయి. ముడి సరుకులన్నీ దానిలో వేయడం, వాటిని మంచి సారవంతమైన పదార్థంగా తయారు చేయడం. తదా పరోక్ష సాక్షి రూప చైతన్యాత్మ హై స్వయే మేరా స్వరూప అన్నాడట 4 తలకాయల బ్రహ్మదేవుడు. ఈ నాలుగేమిటయ్యా? ఆ 4న పురుషార్థాలు కావచ్చు, వాటి దృష్టి కావచ్చు, అంతఃకరణ చతుష్టయం కావచ్చు, ఏదైతేనేం నీకు వీటన్నింటికీ సాక్షి చైతన్యమే, అదే బ్రహ్మస్వరూపం. ఏ బ్రహ్మా బ్రహ్మే, బ్రహ్మస్వరూపమే బ్రహ్మ. స్వయీ మేరా స్వరూప్ హై ఔర్ ఇస్సే పృథక్ నహీ. దానికి భిన్నంగా బ్రహ్మదేవుడు అనేవాడిని మీరు చూడకండి. సో సాక్షి చైతన్య ఆత్మ మై హూ, యహీ నిశ్చయ కరే, యహీ మేరా దర్శన్ హై. నన్ను చూడాలంటే ఇదే దర్శనం. ఆయిసా బహం నహీ కర్నా కి పూర్వోక్త స్వరూప్ సే భిన్న పరమేశ్వర కా స్వరూప్ కిసి. దీనికి భిన్నంగా సత్యలోకం ఒకటి ఉందని, అక్కడ ఒక బ్రహ్మదేవుడు 4 తలకాయలు ఆయన పద్మాసనం వేసుకుని కూర్చున్నాడని పురాణ శాస్త్రజ్ఞులు ఎవరైనా చెబితే వినకండి. ఈ స్వరూప్ సే భిన్న పరమేశ్వర కా స్వరూప్ కిసి స్థాన్ మే హై, ఏదో ఒక స్థానంలో ఎక్కడో ఉంది, లేదా కిసి కాల్ మే మిలేగా, మనం చచ్చిన తర్వాత ఎప్పుడో అక్కడికి వెళితే అప్పుడు కనపడుతుంది. పరంతు హే అధికారీ జనో మై తుమారా ఆత్మ మనాదికో కా సాక్షి రూప్ హోకర్ సదా అపరోక్ష స్థితి హో. నేనొక పక్క నీ మనసుకు ఇంద్రియాలకు సాక్షినై నీ శరీరంలోనే ప్రత్యేగాత్మ రూపంగా ఉంటుంటే మీకేం పోయే కాలం, అక్కడెక్కడో సత్యలోకం ఉంటావు. భూర్భువ సువర్జన స్మహాస్తాపస్తా, సిగ్గులా మీకు అని వాడు దబాయిస్తున్నాడు ఆ బ్రహ్మదేవుడు. వ్యాసునే కహా హే దేవనే దేవాన్ కే దేవాదిదేవా వచన్ తుమ్హారా అమృత్ కే సమాన్ హై. అమృతోపమానమైన మాట చెబుతున్నారు కదా ఆ మహానుభావ. తుమ్ నిత్య సుఖ అనంత సాక్షి ఆత్మ మన్ వాణికి అగోచర్ హో. నువ్వు అగోచరం కదా మనస్సుకు వాణికి. తుమ్కో కైసే జానా జావే. మనస్సుకు అతీతమైన నిన్ను మేమెలా పట్టుకోవాలయ్యా? నేనే బ్రహ్మస్వరూపం అంటున్నావే మరి. బ్రహ్మనే కహా హే వ్యాస్. వ్యాసుడికే చెబుతున్నాడు ఆయన, పురాణాలన్నీ వ్రాసిన వ్యాసుడికి. ముझ సుఖ చిత్ नित्य साक्षी आत्मा को अवांग मनस गोचर कर जो अनुभव होता है होना है, यही मुझ परमेश्वर साक्षी का सम्यक जानना है. ఏమన్నావు? మనస్సుకు వాక్కుకు అతీతమైనటువంటిదా స్వరూపం అన్నావే. మనస్సుకు వాక్కుకు అతీతమనే పట్టుకోదాన్ని. అర్థమవుతున్నదా నా మాట? మనస్సుకు వాక్కుకు అధీనమని కాదు నువ్వు పట్టుకోవాల్సిందే.
అతీతమనే భావంతోనే పట్టుకో. అర్థమైందా? ఏమైందో? గంగా నది సముద్రాన్ని ఎలా పట్టుకుంటుందో అలా పట్టుకో. నేను చెబుతున్నా వినండి. పట్టుకున్నదా లేదా? మొత్తం మీద అది పట్టుకున్నది. ఏమని పట్టుకున్నది చెప్పండి? ఏమని పట్టుకున్నది? దాన్ని అడిగితే ఏమంటుంది? నేను గంగను అని పట్టుకాదు, సముద్రమే అని పట్టుకుంటుంది. సముద్రోహం అనేటువంటి సముద్రం అయిపోయింది. అప్పుడు అతీతమా అధీనమా? ఇప్పుడు సముద్రమా గంగకు అతీతమా అధీనమా అడుగుతున్నా నేను. తేలిపోయింది. సాధన చేస్తూ ఉన్నంత వరకు అతీతంగా కనపడుతుంటుంది. సాధన ఎప్పుడు ఆఖరి పాయింట్ దగ్గరికి వచ్చిందో అధీనమే, ఇంకా అతీతం కాదు. అతీతం అంటే తనకు పరోక్షం, ఇంకా పరోక్షం కాదు సముద్రం. అది హృషికేశం హరిద్వారం దగ్గర ఉన్నప్పుడు, కాశీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా సముద్రం పరోక్షమే. దగ్గరికి వచ్చి సముద్రాన్ని చూచి సముద్రం లోపలికి ప్రవేశించేసరికి అది అపరోక్షమైపోయింది. పరోక్షమే అతీతం, అపరోక్షమే అధీనం. ఈ భావం చూసుకో. సమ్యక్ జాన్నా హై. అది కూడా పెద్ద భయంకరంగా మాట్లాడతావేమిటి నువ్వు? మహాదేవ్ వచ్చాడండి. మహాదేవ్ ఎవరో ఈశ్వరుడు వచ్చాడు. మహాదేవ్కి అయితే భయే. హే సభా జో తుమారే అంతర్ సచ్చిదానంద రూప్. మీ శరీరంలోనే ఉన్నానయ్యా నేను కూడాను. అనిగా చింతన్ కథన్ సే పరే హై తథా స్వరూప్ సే హి బంధమోక్షసే వరహిత్యాయ్. నాకు బంధమోక్షాలు లేవు బాబు. నన్ను చూడకపోతే మీకు బంధమోక్షాలు, చూస్తే లేవు. పరంతు సదా హాజిర్ హుజూర్ హై. ఎప్పుడు హాజిర్. హాజర్ కాదు, హాజిర్. హాజిర్ హుజూర్ అంటే ఎవర్ ప్రెజెంట్, ఎప్పుడు మీ దగ్గరే ఉంటున్నా. సోయి వస్తువుతో మాపుకో జాను. నన్నేం చూస్తారో మీరు? మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకుంటే నన్ను చూసినట్టే. నేను మీకు భిన్నంగా ఉంటే కదా నా వెంట పడడం మీరు. శివలింగాలు అభిషేకాలు మీకేం తెలివిలే? ఈ సువస్తు శివలింగం అంటే శివాకార వృత్తే, ఆ వృత్తి జ్ఞానమే. इस वस्तु से जुदा परमेश्वर परमात्मा ईश्वर नारायण गोविंद विष्णु शिवादिक नामों से प्रतिपादित परमात्मा भिन्न नहीं. మీరు ఎన్ని మాటలు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన దానికంటే భిన్నంగా ఆ వ్యక్తులు ఎవ్వరూ ఎక్కడా లేరు. అది తెలుసుకోండి మీరు. జో భిన్న హోవేంగేతో అసత్ జడ దుఃఖ రూపవాణి. వాడు కనుక దీనికి భిన్నంగా ఉన్నట్టయితే వాడు అసత్ అయిపోతాడు, వాడు లేకుండా పోతాడు, వాడు చైతన్యం కాదు జడమైపోతాడు. అంతేగా. ఇప్పుడు నీవు దేవాలయాల్లో చూసేదంతా ఏమని చూస్తున్నావు? నీ ఆత్మకు భిన్నమని చూస్తున్నావు. నీ ఆత్మకి ఎప్పుడు భిన్నమని చూచావో అది అనాత్మ అయిపోయింది. అనాత్మ అయితే జడం అది. అందుకేగా దేవాలయాల విగ్రహాలనే జడం. చేతనమా? ఈ చేతనం పోయి జడానికి మొక్కుతున్నది. ఆలోచించుకో. జడదుఃఖ రూపవాణికే దథ మన్వ. దానిలో ఉండే సైన్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎంత హాయిగా ఉంది అసలు. అనాత్మ దృశ్య హోవేంగే. మీరు అనాత్మ అయిపోతారు, దృశ్యమైపోతారు. ద్రష్ట స్థానంలో ఉండి నీకేం పోయే కాలం దృశ్యం అనిపించుకోవటం. ఆత్మగా బతుకుతూ నువ్వేమిటి అనాత్మ అనిపించుకుంటున్నావు? జో మన్ వాణికే కథం చింతన్ మే ఆతా హై సో సో దృశ్య. దృశ్యం అనే మాటకు అర్థం తెలుసా? ఏది నీ మనస్సుకు వస్తుంటుందో, ఏది నీ వాక్కుకు అందుతుంటుందో అదంతా దృశ్యం, అది ద్రష్ట కాదు. ఇప్పుడు అవన్నీ కైలాసం అంటావు, అది నీ మనస్సుకు వచ్చింది, అది దృశ్యం. అక్కడ ఒక ఆయన కూర్చొని పని పాట లేకుండా ఏదో తపస్సు చేస్తున్నాడంటావు, అది దృశ్యం. తాండవం చేస్తున్నాడంటావు, దృశ్యం. నువ్వు ఏమనవయ్యా, అది దృశ్యమయ్యా నీకు. అదాయి సోసో దృశ్య దుఃఖ జడ అనిత్య అనాత్మ. వాటికి అన్నిటికీ స్టాంప్ వేసేసి తిన్కో తుమ్ సౌమ్యక్ అప్నా స్వరూప మత జానో. అది నీ స్వరూపం అని మాత్రం చస్తే అనుకోకు. కాయిక్ వాచిక్ మానసిక్ కర్మ కర్తే భీ ఆప్కో అకర్త భోక్త జానో. నువ్వు ఇంకా ఏ పని చేస్తున్నా నీ స్వరూపం ఆ పనిలో లేదు, ఆ పనిగా లేదు, అంతే. ఆ పని చెయ్యటం అనేది నీకు దృశ్యమా కాదా చెప్పు. నీకు కనిపిస్తున్నదా లేదా చెప్పు. ఇప్పుడు ఈ పుస్తకం ఇలా తెరిచిపెట్టి నేను చదువుతున్నా, ఈ పుస్తకం నాకు కనిపిస్తున్నదా లేదా? నా కన్ను దాన్ని చూస్తున్నట్టు నేను గమనిస్తున్నానా లేదా? నా నోరు చెబుతున్నట్టుగా నేను సాక్షిగా చూస్తున్నానా లేదా? అదెవరు? అది ఇది కాదు. ఇక్కడ కర్తృత్వం ఉన్నది, ఇక్కడ భోక్తృత్వం ఉన్నది, అక్కడ ద్రష్టృత్వం ఉన్నది. నువ్వు ఇదే అదే ఆలోచించుకో.
అది అయి ఇది అయితే ధన్యుడివి. ఇది కాదనకూడదండి మళ్ళీ. అమ్మా కర్తాభోక్త అని తోసేయకూడదు. కర్తాభోక్త మహేశ్వర భగవద్గీత. ఉపద్రష్టానుమంత చ కర్తాభోక్త మహేశ్వర. అద్భుతం అది. ఆ గీత చెప్పిన మాట ఏమంటున్నది తెలుసా? ఉపద్రష్ట సూపర్వైజర్, అనుమంత అవన్నీ పనులు చేస్తుంటే ఊరికి ఆమోదిస్తున్నది, అప్రూవ్ చేస్తున్నది. ఇదేమో నిర్గుణం. ఇది మన లోపల ఉన్న ప్రత్యేగాత్మ స్వరూపం చెబుతున్నది భగవద్గీత. వెంటనే ఏమని చెప్పింది తెలుసా? జీవాత్మని చెబుతున్నది. కర్తాభోక్త. కర్తాభోక్త కూడా అదేనట. ఏదది? మహేశ్వర. అక్కడ శంకర భాష్యం ఉన్నది అమోఘం. అమోఘం. అదంతా వ్రాశా నేను. చూడరు కుతూహలం కొద్దీనా చదవండర్రా. ఏ శ్లోకానికి ఏ విధంగా అర్థం చెప్పానా అనేది తెలుసుకోవడానికైనా చదవండి. అన్నీ కలిసి వస్తాయి. అంటే అప్పటికి ఏమిటి అర్థం? నీవు కర్తాభోక్త లెవెలే నేను అనుకున్నావా? పై లెవెల్ అర్థం కాదు. పై లెవెల్ మాత్రమే చూచి ఇది వదిలేశావా? కింది లెవెల్ అర్థం కాదు. చూచారా? చేయవలసిన సాధన చెబుతున్నా. పై లెవెల్ నీ స్వరూపమని, కింది లెవెల్ నీ వినోదమని, నీ విలాసమని, నీ విభూతి అని చూడగలిగితే అది పరిపూర్ణ అద్వైతం. అందుకనే భగవద్గీత నిన్ను డ్రైవ్ చేస్తున్నది. ఏమని? ఉపద్రష్టానుమంతాచ. అది పై లెవెల్. కింది లెవెల్ కర్తాభోక్త. రెండో నీవేనని తెలుసుకో. చూచారా? కర్మ కర్తేభి అంటున్నాడు ఈయన. నువ్వు పని చేస్తున్నా ఆపో అకర్త అభోక్త జాను. సరే మంచిది. తిసి సమయ శుక్రాయే. శుక్రాచార్యులు బయలుదేరొచ్చాడు. ఉన్నటువంటి రాక్షసుల గురువు ఆయన. శుక్ర నీతి అని, బృహస్పతి నీతి అని నీతి శాస్త్రంలో ఇద్దరు సిద్ధాస్తులే, ఇద్దరు ఆచార్య పురుషులే. ఒకరు రాక్షసులకు, ఒకరు దేవతలకు గురువులట. तिसी समय शुक्र आए और कहने लगे जब लग त्रिपुटी विषय न बैठे तब लग सुख नहीं पाता. త్రిపుటిని అర్థం చేసుకోనంత వరకు నీకు సుఖం లేదు. ఉస్సే తురియా శ్రేష్ఠ హై. ఈ త్రిపుటే నేను అనుకున్నావా దెబ్బతింటావు. నువ్వు త్రిపుటిని నేను అని గాక నాది అనుకొని చూడు. నేను అని దేన్ని అనుకోవాలండి? తురియా శ్రేష్ఠ హై. నువ్వు తురీయాన్మే అది శ్రేష్టం. ఆ స్థితే నా స్థితి అని అనుకొని ఈ మూడింటిని ఏంటి నీ ప్యారఫెర్నేలియా నీ సామగ్రిగా చూసుకుంటూ పో. व्यास ने कहा हे शुक्र जागृत स्वप्न सुषुप्ति के प्रकाश करने वाले आत्मा का नाम तुरीया है. ఏమండి తురియా అంటే అర్థం మీరు ఇదేనా మీరు ఊహిస్తున్నది? జాగ్రత్త స్వప్న సుషుప్తులను ప్రకాశ్ కర్నే వాలే, వీటిని స్ఫురింప చేస్తున్న జ్ఞానమేదో. బాగా వినండి. జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఈ మూడింటి అనుభవాన్ని ఏదైతే మీకు సంపాదించి పెడుతున్నదో, వీటిని దర్శిస్తున్నదో, వీటిని స్ఫురింపజేస్తున్నదో. స్ఫురింపజేయడం. ఇప్పుడు ఇది మైకు అని స్ఫురింప చేస్తున్నది ఏది నాలో? శరీరం కాదు. శరీరము మైకు ఒకటే. ఇదేం గొప్ప కాదు. అదెంతో ఇదంతే. ఎందుకంటే అది దానిని ఎవరో స్ఫురింప చేస్తే గాని కనపడదు, దీనిని ఎవరో స్ఫురింప చేస్తే గాని కనపడదు. శరీరాన్ని స్ఫురింపజేసేదేది? ఇది నా శరీరము అని అనుకుంటున్నదేది? ఎంత అద్భుతం ఇది! ఎంత దూరం పోతుంది తెలుసా? మైకు గీకంటున్నావు. అసలు నీలో ఉన్న సామగ్రి చూసుకో. శరీరమును ఉన్నది అని ప్రకాశింపజేస్తున్నది అని అంటున్నాడు ఆయన. తెలుసా? అది ఉన్నదని నీకు తెలుపుతున్నదేది? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తున్నాయని తెలుపుతున్నదేది? ఇంద్రియాలు తమ పనులు చేస్తున్నట్టు గమనిస్తున్నదేది? మనస్సులో సుఖదుఖాదులు అనుభవిస్తూ లేదా 96 ఆలోచనలు చేస్తూ ఈ ఆలోచనలు చేయటం, వాటి ఫలితం అనుభవించటం, ఈ రెండింటినీ దర్శిస్తున్నదేది? అప్పుడు నువ్వు వెనక్కు జరిగిపోవాలి. తప్పదు. నువ్వు అక్కడే కూర్చొని వాటిని చూడలేవు. వాటి వెనకాల ఉండి వాటిని చూడాలి. ఇప్పుడు డిఫరెన్స్ మెయింటైన్ చేయాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను ఈ మైకులోనే ప్రవేశించి మైకును చూడలేను, లేదా మైకు నా లోపలికి వచ్చి నేను దాన్ని చూడలేను.
మైక్ అక్కడ ఉండాలి, నా చూపు ఇక్కడ ఉండాలి, చూపు దాని మీద పడాలి, వ్యాపించాలి. అప్పుడు ఆ చూపులో ఇది మైకు అనే వృత్తి ఏర్పడాలి. మైకాకార వృత్తి ఉన్నది, సతంగం ఎంత ఉన్నది అక్కడ. ఏది ప్రోసెస్, ఆ ప్రోసెస్ మర్చిపోతున్నావు. ప్రోసెస్ ఎంత వేగంగా జరిగిపోతున్నదంటే అది మామూలుగా అలవాటైపోయింది పుట్టినప్పటి నుంచి మనకు. కనుక దానిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంత ఉందా అని ఆశ్చర్యపోతూ ఉంటాం మనం. ఒక 10 మర్యాకుల లోపలికి దబ్బడం గుచ్చాట ఒకడు. ఇది పెద్దలు చెప్పిన మాటే, అద్వైతులు చెప్పిన గొప్ప ఉపమానం ఇది. విజయుడికి ఒక్కసారిగా ఆ మొన యువతలకు వచ్చిందట. ఆ దబ్బడం మొన ఏమండి 10 ఆకుల్లో ఒక్కసారి ప్రవేశించింది అదే దబ్బడం కాదు. ఒక ఆకు అయిన తర్వాత ఒక ఆకు, ఒక ఆకు అయిన తర్వాత ఒక ఆకు, దాని లోపల నుంచి వస్తున్నది. అంత ఆలస్యమా? లేదు, మహావేగంగా వస్తున్నది. ఆ వేగంలో స్టేజెస్ నీవు గుర్తించలేకపోతున్నావు. అక్కడ 10 స్టేజెస్ ఉన్నాయి. ఆ 10 స్టేజెస్ కలిగి ఒకే స్టేజ్ గా ఆ సీక్వెన్స్ సైమల్టేనిటీగా మారిపోయింది. ఏమని చెప్పమంటావు? అంచేత యువతల ఉండి చూడాలి. ఆ యువతల ఉండడమే ప్రత్యక్, లేకపోతే చూడలేవు. తీసుకి హీ శ్రేష్టత హాయ్ అన్యకి నహి హర్ వక్త్ అపరోక్ష. ఇదో ఆత్మ ఎక్కడో ఉందని మీరు కంగారు పడుతున్నారు, తెలుసుకోండి, ఇక్కడే ఉంది. ఇక్కడే అంటే ఎక్కడండి? అవస్థాత్రయంలోనే తురీయ అవస్థ ఉంది. ఇది పెద్ద రహస్యం అండి. ఇది మాండోక్యోపనిషద్ భాష్యంలో స్వామివారు చెప్పారు. మళ్లీ కమ్లీవాలా చెబుతున్నాడు. तो आत्मा जागृत स्वप्न सुषुप्ति में भी हर वक्त अपरोक्ष है. हर वक्त ప్రతి క్షణం అపరోక్షం, ప్రత్యక్షంగానే కనపడుతున్నది. ఇప్పుడు జాగ్రత్తలో ఆత్మ ఉన్నది చూసారా, స్వప్నంలో మన ఆత్మ ఉన్నది, సుషుప్తిలో ఆత్మ ఉన్నది. అంటే ఏమిటి అర్థం? సాక్షి ఉన్నది. అంటే అర్థం ఏమిటి? వాటి గమనించేటువంటి జ్ఞానం ఉన్నది. ఏమండి, జాగ్రత్తలో లాగా స్వప్నంలో అంత స్పష్టంగా కనపడటం లేదు కదండి. సుషుప్తిలో మరీ అస్పష్టమైపోయింది కదండి. స్పష్టత అస్పష్టత అను ఒప్పుకుంటాం, అంతేగాని అభావం చెప్పకు. టోటల్ యాబ్సెన్స్ ఈజ్ ఇంపాసిబుల్. టోటల్ యాబ్సెన్స్ ఆఫ్ ది కాగ్నిషన్. వెన్ ది కాగ్నైజ్డ్ ఈజ్ దేర్, హౌ ఈజ్ ఇట్ దట్ యు మిస్ ది కాగ్నైజర్? అన్లెస్ దేర్ ఈజ్ కాగ్నైజర్, హౌ కెన్ యూ కాగ్నైజ్ ది కాగ్నైజ్డ్? అర్థమవుతున్నదా? భాష తీసేయి, ఆంగ్ల భాష తీసేయి, ఆంధ్ర భాషకు వస్తా. అక్కడ గుర్తించే పదార్థము లేకుండా గుర్తింపబడేది నీ చేత ఎలా గుర్తింపబడ్డది? ఇప్పుడు సుషుప్తిని గుర్తించటానికి అక్కడ జ్ఞానం లేదన్నావు. లేకపోతే సుషుప్తిలో మొద్దు నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు, మహానందంగా ఉందిలేండి. అయితే ఆనందమేమో అనుభవానికి వస్తూనే ఉన్నది, కానీ జ్ఞానం లేదండి నాకని అంటున్నది ఎవరు? సుషుప్తి అవస్థ అనటంలా. అర్థమైందా నీకు? ఆ అవస్థ అనదు, అవస్థకు నోరు వాయి లేదు. మరి ఎవరంటున్నారు? ఆ అవస్థను అనుభవించాలని నువ్వు అంటున్నావు. నీకు జ్ఞానం లేకుండా ఎలా అన్నావు? ప్రమాణం లేకపోతే ప్రమేయానికి సిద్ధి లేదని తెలియదా మాత్రం? ప్రమేయం అనేది ఆ సుషుప్తి అవస్థలో ఉండే ఆనందం, ఆ సుషుప్తి అవస్థలో ఉండేటువంటి అయోమయ స్థితి. అస్పష్టంగా ఉందని చెప్పు, కానీ అభావం అంటే మేము ఒప్పుకోము. అయితే ఇప్పుడు ఏమిటండి సాధన? అస్పష్టను స్పష్టంగా మార్చుకోవయ్యా, అదయ్యా సాధన, పిచ్చివాడా. ఇప్పుడు మనవాడు చెప్పరా, ఈ జ్ఞేయము ఈ జ్ఞానము, ఈ శరీరం మేరకే ఉన్నాను అనుకున్నాం, అది కూడా నా జ్ఞానమే అని అనుకో. అంటే ఏమిటి? అక్కడ అస్పష్టంగా ఉన్న జ్ఞానాన్ని పైకి తెచ్చుకో. అప్పుడు జ్ఞేయం లేదు, అబ్జర్వ్డ్ లేదు, అంతా అబ్జర్వరే. మొత్తం జ్ఞానం వ్యాపిస్తుంది. ఆ వ్యాపించిన జ్ఞానమే పరమాత్మ స్వరూపం. అతి సులభంగా చెప్పుకోవచ్చుది. ఆ టెక్నిక్ పట్టుకోవాలటి వచ్చి మనం వెనక్కు తగ్గుతాం. సూక్ష్మం చెప్పమని అడుగుతారు కానీ చెబుతూ ఉన్నప్పుడు వెనక్కు తగ్గుతాం. అంటే ఏంటి? మనస్సుకు పట్టుకునేటువంటి ఉత్సాహము, శక్తి సన్నగిల్లిపోతుంటుంది. అలా వెనక్కు తగ్గితే లాభం లేదండి, ధైర్యంగా దాన్ని ఎదిరించాల్సిందే. జో ఆత్మాతిన్ మే పూర్ణ న హోవే జాగ్రత్తాదికో మే పూర్ణ హువా తిన్కా ప్రకాశ అంటున్నాడు ఆయన. గమనించారో లేదో? సుఖరూపు తురీయ ఆత్మ మైహూ, కనుక దానిలో ఉండి తీరాలది. సుఖరూప్ ఆత్మ సర్వ అంగోమే పూర్ణ హై. ఏమిటి అలా చూస్తావు? ఇటు చూడు, పరిపూర్ణంగా ఉన్నది, వ్యాపకంగా ఉంది. జో ఆత్మ సర్వ అంగోమే పూర్ణ నహీ హోవేతో సర్వ అంగోం కా జ్ఞాన్ న హోనా చాహియే. ఇప్పుడు మనం ఉన్నామండి,
మనకు సంవేదన అంటారు. సంవేదన అంటే సెన్స్ అండి, కాన్షియస్నెస్ అండి. అవే ఇప్పుడు కాల్లో ముళ్ళు కూసుకున్నది, నా జ్ఞానం నా మెదడులోనే ఉండి కాల్లో లేదంటే ఎలాగా? ఆ నాడీ చక్రం పై నుంచి కింది వరకు వ్యాపించినది. ఆ నెట్వర్క్ చూసుకో, ఆ కమ్యూనికేషన్ చూడు, గ్యాప్లెస్. వెంటనే అబ్బా అంటాం. వెంటనే అబ్బా అన్నావనంటే అక్కడ జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం? వేదనా జ్ఞానం. అలాగే మొత్తం ప్రపంచం శరీరం అన్నప్పుడు ఎక్కడ చీమ చిటుక్కుమన్నా నువ్వు సర్వజ్ఞుడివై దాన్ని అనుభవానికి తెచ్చుకుంటున్నావు. అందుకనే పరమాత్మ అంతర్యామి రూపంగా ఉండి ప్రతి ఉపాధిలో జరిగేటువంటి ప్రతి దానిని గమనిస్తున్నాడంటే అర్థం అది. అయితే ఆయనకు కూడా కష్ట సుఖాలుంటాయండి. మన కష్టాలన్నీ ఆయన అనుభవించాలి, మన సుఖాలను అనుభవించాలి కదా అంటే అక్కడే నీకు ఆయనకు తేడా. నీవు దాంతో ఏకమై అనుభవిస్తావు, ఆయన దాని విభూతిగా చూస్తుంటాడు. ఇది దేన్ని బట్టి తెలుసుకోమంటావు? ఒక గారడీ వాడి విద్యను బట్టి తెలుసుకో. గారడీ వాడు చేసింది సృష్టి, వాడు చూస్తాడు, ఆ ప్రేక్షకుడు చూస్తాడు. ప్రేక్షకుడు దానిలో పడిపోతాడు, వాడు పడడు. వాడు తన శక్తి విలాసమని భావించి చూస్తుంటాడు. అందుకనే వాడి దగ్గర శక్తి అధీనమై ఉంటుంది, నీవు శక్తికి అధీనం. అదే కనుకట్టు. వాడు నీవన్న కనుకట్టు ప్రయోగిస్తాడంటే నువ్వు ఆ శక్తికి అధీనం అయిపోయావు, నువ్వు విమర్శించుకోలేవిహ. వాడలా కాదు, శక్తి వాడికి వశమై ఉన్నది. మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయాదస్మై శ్రీ. స్వేచ్ఛయా వాడి విల్ పవర్ అది. అది స్వ ఇచ్ఛ, స్వేచ్ఛ అంటే విల్. ఇచ్ఛ అంటే విల్ పవర్, అది వాడి చేతిలో ఉంది. క్యోంకి జ్ఞానస్వరూపాత్మా హి హై అన్యనహి. కనుక ఇవి ఉపాధుల జ్ఞానం కాదు, అది ఆత్మజ్ఞానం. అది ఆత్మజ్ఞానమే ఉపాధుల ద్వారా బయటకు వస్తున్నది. ఇవన్నీ ద్వారాలు. దే ఆర్ ఆల్ సో మెనీ మీడియా. దీన్ని అర్థం చేసుకోవాల్సిందే. సరే, మంచిదే. పరాశర్ मैत्रेय ने कहा इस संसार समुद्र जल में जल से मैं पार कैसे हो. గురువు గారు ఎన్నో కథలు చెబుతున్నారు, గాథలు చెబుతున్నారు, అవన్నీ అలా ఉంచండి. అసలు ఈ సంసార సాగరం నుంచి బయటపడడం ఎలాగో ఒక్కసారి ముక్తసరిగా చెప్పండి. పరాశర్ ने कहा तुझे अस्थि भांति प्रिय रूप वस्तु से भिन्न संसार समुद्र जल है ही नहीं. సంసారం ఎక్కడుందో? సంసారము ఒక జలము, దీనిలో నుంచి బయటపడడము. ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే, నా మాట వింటావా? సంసారం నాకు కనపడటంలా, నీకు కనపడకూడదు. లేని పదార్థం ఎలా కనపడుతుంది? మరి ఉన్న పదార్థం ఏంటండి? అస్థిభాతి ప్రియమే, అదే ఉన్నది. అదే ఉన్నప్పుడు సంసార సాగరం అనే మాట నీ నోట ఎట్లా వచ్చింది? నువ్వు అస్థిభాతి ప్రియాన్నే సంసార సాగరంగా చూస్తున్నావు అన్నమాట. బట్టి నీది తప్పు. అక్కడ తాడే ఉన్నది. ఈ పాములో నుంచి నన్ను బయటపడడం ఎలాగండి? ఈ పాము నన్ను ప్రాణం తీస్తున్నది అని అంటే ఎలా ఉంటుంది? అక్కడ ఉన్న తాడురా బాబు, అది పామా పాడా? నువ్వు తాడును పామును చూడమని ఎవడన్నాడు నిన్ను? హై హీ నహి, అసలు లేనే లేదది. తో పార్ కిస్సే ఉతరతా హై. ఏంటి దాటిపోవడం అనే మాట ఎక్కడున్నది? లజ్జావాన్ హో, సిగ్గుపడు. లజ్జావాన్ హోట జో మృగతృష్ణాకే జల్తే పార్ రేహోనే వాస్తే. ఈ ఎండమావుల నీళ్లల్లో నుంచి నేను గట్టెక్కటానికి ఏదైనా ఒక పడవ సప్లై చేస్తారా మీరు? పడవ నౌకాకి ఇచ్చా కర్తా హై. పహలే సంసార్ విషయ జల్ కో నిశ్చయ కర్ పీछे పార్ హో జాయే. అసలు ఇది సముద్రమో కాదో ముందు ఆలోచించు, తర్వాత దీనికి తరణోపాయం నేను చెబుతా. సముద్రమే కాదు.